ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించాలని చెప్పి పెద్దలందరూ కూడా ఇచ్చేశారు. వారం క్రితం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసిరారు అని ఆ రోజే తెలుగుదేశం ప్రతినిధులు కూడా స్పందిస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు కోరారు. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 72లో చెంచు రామయ్య గారు శాసనసభ్యులు కావడం తప్పితే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక కూడా 23 జిల్లాల్లో 22 జిల్లాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు నెల్లూరు జిల్లాలో 83, 85, 89, 94 ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారు, వివిధ కారణాలతో ఏంటి అనేటువంటిది పెద్దలు అనేక మంది 94 ఎన్నికలకు ముందు ఆనాడు రావుల అంకయ్య గౌడ్ గారు, మంకు వెంకటేశ్వర్లు గారు, బుదాటి రాధయ్య గారు, చిలుకోటి వరదయ్య గారు అనేక మంది పెద్దలు బీసీ సంఘాల పేరుతో సభలు నిర్వహించి మాకు జిల్లాలో సీట్లు కావాలని చెప్పి చేసిన పోరాటాలలో అప్పుడే రాజకీయాల్లో అడుగుతున్నట్టు నేను అనేక సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో చూశాం. మనకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారని. దాంట్లో 94 నుంచి 98 దాకా అనేక ప్రయత్నాలు చేశాక మొట్టమొదటిసారి 72 తర్వాత 99 ఎన్నికల్లో మస్తాన్ రావు గారు కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. అనేక కారణాలతో మేము అల్లూరులోనే కొత్తగా వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో వెంకటగిరి సీటుని వీవర్స్ కమ్యూనిటీ నుంచి శారదా గారిని ఆనాడు తీసుకొచ్చారు. 99 ఎన్నికల్లో శారద గారు ఓడిపోయినా తిరిగి మళ్లీ 2004, 2009, 14 ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో మస్తాన్ రావు గారు ఎంపీగా, అదేవిధంగా అజీజ్ గారు నెల్లూరు రూరల్లో జరిగిన పరిణామాలతో అభ్యర్థిగా అజీజ్ గారు రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 99, 72 తర్వాత 78, 83, 85, 89, 94 దాదాపు 72 తర్వాత 5 ఎన్నికల్లో మనం ఎవరు పోటీ చేసే అవకాశాలు కూడా పార్టీలు కల్పించలేకపోయాయి వివిధ కారణాలతో. ఆ తర్వాతే 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ, కొత్తగా తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో స్థానాలు కేటాయించారు. ఇప్పుడు కూడా అనేక వార్తలు వస్తున్నాయి, ఎక్కడ బీసీలకు స్థానాలు కేటాయించడం లేదని మీరు కొంత ఆందోళనగా ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 99 నుంచి మళ్లీ బీసీలు ఏదో ఒక పార్టీలో గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు. ప్రాతినిధ్యం ఉంది మన కులాలకి. ఎందుకు బీసీలకు ఈసారి స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఏంటి అనేటువంటిది మీరు అందరూ కలిసి రావడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే బీసీలని విస్మరించేటువంటి ఆలోచన కాదు, పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా ఉండదు. మన జిల్లా, ఉమ్మడి జిల్లా పరిస్థితులు కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే గడిచిన సంవత్సరం రోజులుగా నేను రాయలసీమ జిల్లాల బాధ్యతల్లో ఉన్నాను. అందుకే జిల్లాకు కూడా నెలకి 20 రోజులు నేను ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పార్టీ కార్యక్రమాల మీద ఉన్నాను. కాబట్టి తప్పకుండా మన జిల్లాలో బీసీలకి స్థానం ఉండేటట్లుగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా వంతు నేను కృషి చేస్తాను. మన కుల సంఘాలన్నీ, బీసీ సంఘాలన్నీ, ఉద్యోగస్తులు వచ్చారు, ఈనాడు యువత వచ్చారు. మనందరి అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకెళ్లి మనకి గౌరవం, న్యాయం జరిగేటువంటి విధంగా తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.